మరి వాళ్ళని ఎందుకు ఇనాన్స్పిరేషన్ తీసుకోలేదని మీ ద్వారా నేను వాళ్ళని అడుగుతున్నాను. మరి ఇప్పుడు 51 ఇనాన్స్పిరేషన్ 52 ఇనాన్స్పిరేషన్ తీసుకున్నారు మీ ద్వారా వాళ్ళ వాళ్ళకి సంబంధించి మరి దీన్ని ఎందుకు తీసుకోలేదు సార్? గౌరవ సభ్యులు ఇది 25వ తారీఖు అటెండ్ అయిపోయింది. 25వ తారీఖు ఆల్రెడీ అనౌన్స్మెంట్ తీసుకున్నాం. సబ్జెక్ట్ అజెండా వచ్చేసి అంశము 14 ఆమోదపరచబడిన అంశం. అంశం 15 పరపరచబడిన అంశం. అంశం 17 ఆమోదపరచబడిన అంశం. అంశం 18 ఆమోదపరచబడిన అంశం. అంశం 20 రాటిఫికేషన్ రాటిఫై చేయటమైంది. అంశం 21 సంబంధించిన విషయం మన కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి పని పూర్తి చేస్తాం. 23 ఆమోదపరచబడిన అంశము. అంశం 26 ఆమోదపరచబడిన అంశము. అంశం 27 ఆమోదపరచబడిన అంశము. 20% వేసి వాళ్ళ అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళ పని మొదలు పెట్టకుండా ఇబ్బంది పెడతారు. 5 నెలలు అయినా కూడా వాళ్ళు ఫోన్ చేస్తానే ఉన్నారు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. దానికోసం అని చెప్పేసి మన సభ్యులంతా ఉన్నారు కాబట్టి దాన్ని ఒకటి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా కమిషనర్ గారు పంపుతున్నా. మీరు ఎప్పుడైతే టెండర్ పిలుస్తారో వాళ్ళు ఎంత రేస్ చేస్తారో లేదు అనేది అది వాళ్ళకి సంబంధించిన ఆన్లైన్ కాబట్టి వచ్చేది. కానీ అగ్రిమెంట్ అయిన తర్వాత కానీ పని మొదలు పెట్టకపోతే సర్టన్ టైం పెట్టండి, 15 days 20 days టైం పెట్టండి. ఆ టైం కల్లా వాళ్ళు మొదలు పెట్టలేదంటే ఆ వర్క్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇమీడియట్గా ఏదైతే వాళ్ళు ఏపీ కట్టారో దాన్ని కూడా క్యాన్సిల్ చేయండి. సేమ్ టైం కానీ మళ్ళీ రిపీట్ చేస్తుందిగా కోరుతున్నాం. ఇప్పుడు కాంట్రాక్ట్ వచ్చే లాభ నష్టాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. గౌరవ శాసనసభ సభ్యులుగా చెప్పినట్టు కొంత టైం పెట్టండి. వాళ్ళ అగ్రిమెంట్ అయిన తర్వాత ఆ టైంలో చేయకపోతే దాన్ని క్యాన్సిల్ చేసే మార్గం చేయండి. ఒక టైం బౌండ్ పెట్టించుకుని వాళ్ళకి ఆ టైంలో చేయకపోతే వాళ్ళది టెండర్ క్యాన్సిల్ చేసి చర్యలు తీసుకుంటాం. అంశం 31 ఆమోదపరచబడిన అంశం. అంశం 32 ఆమోదపరచబడిన అంశము. అంశం 33 నవీకరణ పరపరచబడిన. అడిషనల్గా 7 మందిని తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎఫెక్టివ్గా ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసే సర్టిఫికేట్ జరిగినటువంటి వాళ్ళు తీసుకుంటున్నారా, లేకపోతే మామూలుగా జనరల్గా ఎవరైనా తీసుకుంటున్నారా? దాన్ని కూడా త్వరితగతిన చేస్తా ఉన్నారు అధ్యక్ష. దీన్ని వెంటనే కమిషనర్ గారు ఎన్నోసార్లు మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. వెంటనే 39 మామూలుగా ఎస్ఎన్ పార్ట్ ఎమ్మెల్యే గారు విధాన నియోజకవర్గంలో ఉంది కాబట్టి మీరు 4 యూనిట్స్ కూడా చాలా 5 కోట్లతో ఆ యూనిట్స్ డాక్యుమెంట్ 60% వరకు అది కంప్లీట్ అయింది. ఈ సభాముఖంగా ఆ ఎమ్మెల్యే గారిని, పార్లమెంట్ ఎమ్మెల్యే గారిని, ఒంగోలు ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. ట్యాంక్ కంప్లీట్ చేయగలిగితే 9 డివిజన్ వరకు నీళ్ళ ప్రాబ్లం ఉంది. దాంట్లో రావాల్సి అవి దాని గురించి అధ్యక్ష, మీ ద్వారా గౌరవ కమిషనర్ గారికి అధ్యక్ష, ఈ ట్యాంకర్ల గురించి చెత్త ఉంటుంది. చెత్త తీసుకొచ్చేమో వాళ్ళు ఇష్టంగా తీసేసి ఆ ట్రాక్టర్ మీద వేయకుండా రోడ్డు మీద వేయటం, ఆ రోడ్డు మీద వేసినేమో ఆ కుక్కలో లేకపోతే ఏదైనా వచ్చేసి దానంతా కూడా పెట్టి వేయటం. ఇవన్నీ ఆ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు? శానిటేషన్ చూస్తున్న అతను మన ఏసీ గారు ఏం చేస్తున్నారు? ఆయన కొత్తగా వచ్చావు, కొత్తగా వచ్చినా మనకి ఇంప్రూవ్మెంట్ లేకపోతే దాన్ని ఏం చేయాలి? అందుకని దీంట్లో మొహమాటం ఏం లేదు. అందరం కూడా మనకు కావాల్సింది, ఇక్కడ ఉండే సభ్యులు కూడా అందరం కావాల్సింది టౌన్ వాతావరణం బాగుండాలి. చెత్త ఇమీడియట్గా మనం డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి. ట్రాక్టర్లు కావాలంటే పెంచుకొని మనం ఇమీడియట్గా 10 గంటల కన్నా అన్ని ఏరియాలో తీసుకొని డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి. దాన్ని ఇమీడియట్గా మనం డిశ్చార్జ్ చేయండి వర్కర్స్ని. అదేవిధంగా మనం పోయినసారి అనుకున్నాం అటెండెన్స్ ఒక దగ్గర వేసేది కాదు. ఏ డివిజన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో వాళ్ళ దగ్గరే వేయాలి. సిస్టమ్ మార్చండి. సెక్రటేరియట్లోనే శానిటేషన్ ఇన్స్పెక్టర్ దగ్గర ఎవరైతే ఆ డివిజన్లో 9 మంది ఉంటారో 10 మంది ఉంటారో
వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా అక్కడ వాళ్ళు వేయాలి. అక్కడ వేస్తేనే వాళ్ళు అటెండెన్స్కి వచ్చారా లేదా. అదే కానీ 3 సార్లు 4 సార్లు రిపీట్ అయ్యారు అంటే రాలేదు అంటే వాళ్ళు కూడా తీసేయండి. మొహమాటం లేకుండా చేయాలి కమిషనర్ గారు. ఇది మాత్రం సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే మనం చేస్తుంది ప్రజలు బాగుండాలి. చెప్తున్నారులే పోతున్నారులే మన వాళ్ళు అలవాటు పడుతుంది. అయిపోయింది 10 months అయిపోయింది. 10 months జరుగుతుంది. 10 months లో వాతావరణం ఇంకా బాగుండా ఇంకా ఎక్కడ పడితే అక్కడ చెప్తుంటాం. అది కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతిరోజు ఇంట్లో చెత్త తీసుకెళ్ళటం, అదేవిధంగా డస్ట్బిన్స్ కూడా పెద్దవి కూడా ఆర్డర్ ఇచ్చేయండి. డస్ట్బిన్స్ ఎక్కడెక్కడ కార్నర్లో ఉన్నాయో ట్రాక్టర్ మీద లేకపోయినా కూడా డస్ట్బిన్లో వేసేటట్టు, బయట విడిగా కవర్లో పెట్టకుండా వేసేటట్టుగా దాన్ని కూడా తీసుకోండి. మనకు ఉండేది 708 ప్లస్ 150, మొత్తం 858 మంది ఉన్నారు. 858 వర్క్ చేస్తే ఒక పేపర్ రోడ్డు మీద కనపడదు. దీంట్లో ఎంతమంది వర్కరే కూర్చుంటున్నారా, దాంట్లో మన వాళ్ళు ఎట్లున్నారా, ఇంజనీర్లు ఎలా ఉన్నారో కూడా మీరు సీరియస్గా తీసుకుంటారు. కాబట్టి డ్రైన్స్ క్లియర్ చేయటం, బ్లీచింగ్ చేయటం, చెత్త తీసుకెళ్ళటము. మేము కూడా 5 గంటలకు మేము కూడా ఎంతో క్షణంగా వస్తుంటాం, విజిట్కి వస్తాం. మాది కమిటీలో ఉన్నాయి కాబట్టి మనదాకా లేట్ అవుతుంది. రేపు వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాం. మన సభ్యులు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు కూడా మీ డివిజన్స్లో 5 గంటలకి ఎప్పుడైతే వీళ్ళు వస్తారో మీరు కూడా అటెండ్ అవ్వండి. సడన్గా అటెండ్ అవ్వండి. ఎవరైనా వస్తున్నారా లేదా, లేకపోతే జరుగుతుందా లేదా, జరగకపోతే మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. మీరు కంప్లైంట్ ఇవ్వండి. మనం కూడా పోతేనే వర్కర్స్ కూడా పనిచేస్తారు. వర్కర్ మీద కోపం లేకపోతే ఇంకోటో కాదు. వర్కర్స్ అయినా పర్మనెంట్ వర్కర్స్ అయినా ఎవరైనా సరే మన బాధ్యత మనం చేయాలి, రెస్పాన్సిబిలిటీ అది. అది చేయకుండా ఊరికే జీతాలు తీసుకొని టైం పాస్ చేసుకుందామంటే కుదరదు. ఎవరైనా కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ అయినా సరే దీనికి రేపు ధర్నాలు పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టో కొన్ని ఎన్ని చేసినా ఎన్ని టాలరేట్ చేసేదే లేదు. మనకు కావాల్సింది క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. ఒక పేపర్ కనపడకూడదు. మీరు ఇమీడియట్గా జిగ్జాగ్ చేయండి, దాన్ని చేసేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఎవరు ఎక్కడ అనేది కూడా మాకు కూడా పంపించండి ఒక కాపీ. ఆ ఇన్స్ట్రక్టర్ కూడా అట్లానే మార్క్స్ జిగ్జాగ్ చేయండి. వర్కర్స్ ఎవరు అటెండెన్స్ కూడా ఏ రోజు ఆ రోజు వాట్సాప్ పెట్టేటట్టు కూడా ప్లాన్ చేయండి. ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నాడో మనకి సచివాలయం ఉందో ఆ 10 మంది వచ్చిన తర్వాత ఫోటో తీసి పంపించండి. దాన్ని కూడా మాల్ ప్రాక్టీస్ చేస్తే స్కానర్ పెట్టి ఇచ్చేస్తాం. ఇంకా కూడా దాంట్లో వీళ్ళే సంతకాలు పెట్టిన మాల్ ప్రాక్టీస్ చేస్తే స్కానర్ పెడతాం. ఫోటో ఐడి రావాలి, టైం పడేటట్టు అవి కూడా పెట్టించేస్తే సరిపోతుంది. టెక్నాలజీ కూడా మనం వాడుకోవాలి. రెండోది వచ్చేసి మనకి వాటర్ ఇష్యూ కూడా మనకి గ్రీనిష్గా వస్తుందని చెప్పాము. దాని మీద పోయినసారి కూడా ఇరిగేషన్ వాళ్ళతో కానీ మన వాళ్ళతో కూడా కూర్చున్నాం. ఆ గ్రీనిష్ది స్మెల్ది ఎక్కడ వస్తుంది, ఏ ప్రాబ్లం వస్తుందో కూడా దాన్ని కూడా మాట్లాడిన తర్వాత మన వాటర్ కూడా శాంపిల్ పంపించాము, టెస్ట్ చేయించాము. ఆ వాటర్ గ్రీనిష్ వస్తుందే కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదని చెప్పేసి మనకి మెడికల్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా గ్రీనిష్ వాటర్ అనేది ఇప్పుడు మనకి తీసుకుంటుంది. మనకి రామతీర్థం నుంచి వాటర్ రాలేదు కాబట్టి గుల్లకమ్మ నుంచి మనం వాటర్ తీసుకుంటున్నాం. ఆ గుల్లకమ్మలో అది వాటర్ థిక్నెస్ వల్ల కానీ వాటర్ కలర్ వల్ల కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా ఖచ్చితంగా తొందరలోనే దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాము. దాన్ని కూడా షార్ట్అవుట్ చేసిన తర్వాత నీళ్లు కరెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. రెండోది వచ్చేసి దాంట్లో అక్కడక్కడ పైప్ లైన్ ప్రాబ్లం అనేది ఈరోజు టెండర్ పిలుస్తూ ఉన్నారు. అమృత్ 2 ఏదైతే పాతది ఉందో అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50% సెంట్రల్ గవర్నమెంట్ 50% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా దాన్ని మళ్ళా మాట్లాడి స్టేట్లో అమృత్ 2 అన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు అక్కడ చీఫ్ మినిస్టర్తో మాట్లాడి అన్నీ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళు శాంక్షన్ చేయించారు. దాన్ని కూడా టెండర్ పిలుస్తూ ఉన్నారు. ఆ టెండర్లో మొత్తం మన జిల్లా అంతా కూడా నియోజకవర్గం కలిసి 3 కోట్ల దాకా అమృత్ 2 ఉన్నాయి. దాన్ని టెండర్ పిలుస్తూ ఉన్నారు. టెండర్ అయిపోయిన తర్వాత అది కూడా మొదలు పెడితే ఏదైతే ఇదివరకు 1.5 ఇంచ్ ఉందో పైప్ లైన్ అది కూడా 3 ఇంచుల పైప్ లైన్ మళ్ళీ 25 ఇయర్స్ మనకు ప్రాబ్లం లేకుండా అన్నీ కూడా పైప్ లైన్ కొత్త అయిపోతూ ఉన్నారు. దాంతోపాటు ఓవర్ ట్యాంక్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఫిల్టర్ బెడ్లు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్ తర్వాత అయినా మనం ఏదైతే ప్రామిస్ చేసామో అది ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఒంగోలుకి ఇంకా ప్రాబ్లం అనేది లేకుండా దాన్ని కూడా తొందరలోనే చేయబోతున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని అన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోండి. అదేవిధంగా వాటర్ ట్యాంకర్స్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాటర్ ట్యాంకర్స్ కూడా పోయినసారి కూడా మేము చెప్పాం.
ఈ వాటర్ ట్యాంకులలో సగం పోయటం, సగం వేరే వాళ్ళకి తీసుకెళ్ళటం, లేకపోతే డ్రమ్ములు పోసినప్పుడు డబ్బులు అడగటం, ఇలాంటివన్నీ చేస్తే వాటర్ ట్యాంక్ వాళ్ళు కూడా ఆపాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇవాళ వాటర్ ట్యాంక్ పని కానీ శానిటేషన్లో వర్కర్స్ పనిచేసే వాళ్ళు కానీ 300 మంది ఉన్నారు. దేనికి కరువు కాదు. ఈ ట్యాంకర్ వాడు కరెక్ట్గా ఉంటే ఆ ట్యాంకర్ వాడు ఉంటాడు, లేకపోతే ఇంకో ట్యాంకర్ వాడిని వస్తారు, వాళ్ళు పెడతారు, వాళ్ళు ఇస్తాము. వాళ్ళు కూడా సిస్టమేటిక్గా ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఈ వాటర్ చూసే ఎవరున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మళ్ళా కూడా చెప్తున్నా. వాటర్ది చూసేవాళ్ళు మన ఎంఈ గారు సీరియస్గా తీసుకోండి. అది వాటర్ది కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయమని చెప్పాం, టైమింగ్ ఇవ్వమని చెప్పాం. ఇప్పుడు కూడా కొంచెం 4 గంటలకు 3 గంటలకు వాటర్ వచ్చేది, అది కరెక్ట్ కాదు. మార్నింగ్ 4 to ఈవినింగ్ 10 కల్లా మనం వాటర్ క్లోజ్ అవ్వాలి. వాటర్ ప్రాబ్లం లేదు. ఈరోజు ట్యాంకర్లో 60% ఉంది. అవసరమైతే కూడా నుంచి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మంత్, ఈ మంత్లోనే మనకి మళ్ళీ రాప్లేస్ గురించి కూడా వదులుతారు. వదిలినప్పుడు అది కూడా రెగ్యూ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం అనేది రావాలి. పైప్ లైన్ ప్రాబ్లం దగ్గర ట్యాంకర్స్ వాళ్ళకి ఎన్ని కావాలని పంపించండి. అంతేగాని వాళ్ళకి డబ్బులు ఇస్తేనే ట్యాంకర్ల పోటాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వచ్చింది అంటే దాని మీద కొంచెం సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. అది ఒకసారి చూసుకొని జాగ్రత్తగా చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీన్ని కూడా శానిటేషన్ కూడా మన ఏసీ గారు దాని మీద సీరియస్గా తీసుకోండి. మన పిచ్చయ్య కూడా ఉన్నాడ, పిచ్చయ్య నువ్వు, ఆ తర్వాత ఇన్స్పెక్టర్లు వీళ్ళంతా కూడా తీసుకొని ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళండి. మీరు కూడా 5 గంటల కన్నా ఫీల్డ్ లెవెల్లో మీకు ఇచ్చినవన్నీ కూడా తిరగండి. మీరు కూడా బైఫర్కేట్ చేసుకోండి. 15 డివిజన్లో లేదా 40-20 డివిజన్ లోపల 20 డివిజన్ లోపల చేసుకొని 5 గంటల నుంచి 10 గంటల దాకా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా మనకి జరగడానికి లేదు. మెయిన్ రోడ్స్ డివిజన్లో కూడా చెత్త అనేది కనపడకూడదు చెప్తున్నా. రెండోది వచ్చేసి మనకి స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాం. స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు అయిపోయింది. ప్రతి 3 నెలలకి రివర్స్ జరుగుతూ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎంపీ గారు రీషెడ్యూల్ చేసి అది సైక్లింగ్ ఆపకూడదు, సైకిల్ కంటిన్యూ చేస్తాం. ఈ వారం ఒక డివిజన్ చేసామంటే 3 months మళ్ళీ ఆ వారం రావాలి, మళ్ళీ 3-4 days మళ్ళీ అక్కడ జరగాలి. అప్పుడు ఏమవుతుందంటే రోజు చేసే దాంతో పాటు ఇంకా స్పెషల్గా జరుగుతుంది కాబట్టి క్లీన్గా ఉంటుంది. ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోండి. దీన్ని అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి. అందరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం ముందుకు తీసుకునే విధంగా కలిసి అందరం కూడా చేద్దాం. సభ్యులందరూ కూడా మీరు కూడా మనం శానిటేషన్ విషయంలో కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా మీరు కూడా ఎప్పటికప్పుడు తెలియపరచండి. దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి అందరం కలిసి టౌన్ని మంచి వాతావరణం తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి కూడా డివిజన్స్లో ఉండేది కూడా మన తరఫున మన పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో డివిజన్స్లో కూడా అన్ని మీటింగ్లు పెట్టాం. డివిజన్స్లో కూడా ఇప్పుడు అన్ని కూడా గ్రూప్స్ తయారు చేస్తా ఉన్నాం. కమిషనర్ గారిని ఎంఈ గారిని కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం. ఏ డివిజన్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో గ్రూప్స్లో పెట్టేటట్టుగా దాన్ని ఇమీడియట్ 2 daysలో రెక్టిఫై చేసేటట్టుగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాన్ని చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరైనా వచ్చి కూడా కంప్లైంట్ ఇచ్చేది కాకుండా మనం వాట్సాప్లోనే చూసుకొని దానికి ఎప్పటికప్పుడు మనం కంప్లీట్ చేసుకొని రెక్టిఫై చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్ళడానికి కూడా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరు సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు ఇంకా కూడా మనం కష్టపడాలి. 10 నెలలు అయిపోయింది, ఇంకా మార్పు అనేది రావాలని చెప్పేసి ఒకసారి కోరుకుంటూ మేయర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మేయర్ గారికి, ఒంగోలు ఎమ్మెల్యే గారు నాంచల జనార్దన్ గారికి, కౌన్సిలర్స్ అందరికీ, ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది. అనేక విషయాలు, ఎన్నో విషయాలు ఆమోదం తెలిపారు. బ్రీఫ్గా నాంచల జనార్దన్ గారు చాలా విషయాలు సూచనలు చేశారు. దాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తూ మంచి సూచనలు చేశారు. అధికారులు దాన్ని గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో ఇంప్లిమెంట్ చేసి మన సర్వీసెస్, మున్సిపల్ సర్వీసెస్ అన్ని ఇంప్రూవ్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. 1-2 విషయాలకు వస్తే డిఎంఎఫ్ ఫండ్స్ 5.59 crores-ని నేను ప్రత్యేకంగా వెళ్ళి మన మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని అప్రూవల్ అతి త్వరలో తీసుకొని వస్తాను. అదే కాకుండా మా 4 divisions అండ్ 2 వార్డ్ డివిజన్స్లో
ఖచ్చితంగా ఫండ్స్ ప్రపోర్షనేట్ గా మాకు ఇవ్వాలని మరి కోరుకుంటున్నాం. అంటే 10% ఆఫ్ ద అన్ని విషయాలలో ఎందుకంటే లేకపోతే విజయ్ కుమార్ మరి ఎక్కువ రూరల్ ఏరియాస్ లో కాన్సన్ట్రేట్ చేసి ఒంగోలు వదిలేస్తారని చెప్తారు. అందుకని ఖచ్చితంగా చేయాలని మేము అడగకుండానే అది ఆ ప్రపోర్షన్ మెయింటైన్ చేయాలని మరి కోరుకుంటూ ఈ డెవలప్మెంట్ విషయాల్లో ఈ శానిటేషన్ విషయాలలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం ఎందుకంటే మాది గ్రోయింగ్ ఏరియా కాబట్టి కొద్దిగా ప్లానింగ్ అవసరం. ఎక్కడ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు డీవియేషన్స్ లేకుండా రోడ్ ఎంక్రోచ్మెంట్స్ లేకుండా కరెక్ట్ గా చేయాలని కోరుకుంటూ ఈ విషయంలో ఎందుకంటే నాకు దగ్గర 20,000 ఓటర్స్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నారంటే హాఫ్ మండలు ఖచ్చితంగా మీరు ఒంగోలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సర్ప్రైజ్ విజిట్స్ అవన్నీ చేసేటప్పుడు కూడా మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడప్పుడు మేము కూడా దాంట్లో పాల్గొని తెలుసుకుంటామని రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని డెవలప్మెంట్ విషయాలలో కూడా ఎంతో సహకరించి మా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ అందరితో పాటు అసెంబ్లీ విషయాలంతా కొద్దిగా బాగా చేయాలని మరి కోరుకుంటూ సర్ప్రైజ్ విజిట్స్ ఖచ్చితంగా చేయండి. ఫీల్డ్ విజిట్స్ ఎక్కువ చేయాలి ఎందుకంటే ఈ మధ్య ఫీల్డ్ విజిట్స్ తక్కువయ్యాయి. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ అట్ ది సేమ్ టైం కరెక్ట్ టైంలో కూడా ఇవ్వాలి. ప్రజలు ఇబ్బంది పడి ఇవన్నీ ఈ సూచనలు చేసినవి మీరు ఇంప్లిమెంట్ చేయాలని రాబోయే కాలం మీ అందరితో సహకరించి అభివృద్ధి పనులు సంక్షేమ ప్రాంతం ముందు తీసుకొని వెళ్తామని తెలియజేస్తూ నమస్కారం సెలవు తీసుకుంటాం. నగరపాలక సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కౌన్సిల్ ప్రతి మీటింగ్కి వారు అటెండ్ అయ్యి మనకి తగిన సూచనలు ఇస్తున్నారు. నిజంగా చాలా చాలా సంతోషం. ఇలాగనే ప్రతి మీటింగ్లో మరి సమర్థి విజయంగా నడిపిస్తున్నందుకు మరి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు భోజనాలు సదుపాయాలు కూడా పైన ఏర్పాటు చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇక్కడ ఇచ్చేసి అందరూ కూడా మీడియా మిత్రులు కానివ్వండి, గౌరవ సభ్యులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అలాగే ముఖ్యంగా మా ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ మా ఎమ్మెల్యే గారు కూడా మరి మాతో పాటు కలిసి భోజనం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా